Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. Today we'll discuss about some main tips and tricks regarding mains examination of JCD, which is also known as Junior Civil Judge Examination. So let's go through this. How to prepare for the Junior Civil Judge Examination, JCD main tips. So according to this, you need to answer 3 papers. Each consists of 100 marks. This put together 100 marks. The first is civil laws, second is criminal laws, and English to Hindi translation consists of 30 marks. Either you can do English to Hindi translation or English to Telugu translation. And again essay writing, which consists of 70 marks. So these both put together 100 marks. Next criteria is time. How much time you will get? You will get 3 hours time for the paper. And according to for the third point, you need to practice rigorous practice of law journals and the Hindu. Every day you need to write something, at least 300 words with proper language, which may consist of law journals or the Hindu paper, which may help you out with this. So practice for a couple of times so you can understand how to write some essay or how to write the translation from English to Hindi or English to Telugu. Let's go to the next aspect, that how to write an exam. How to write the best answer in judiciary mains exam. How to present your paper in such a manner which may helpful to examiner while correction the exam, so you can fetch more marks in the exams. So let's see about some tips. First of all, you need to master all the question papers, all the past year question papers. The main reason behind is 80% marks almost come from the same question paper from the past trend analysis. ఇప్పుడు మాస్టర్ ఆల్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఇట్ షుడ్ బి ఫర్ ద తెలంగాణ అండ్ యాజ్ వెల్ as ఫర్ ఆంధ్రప్రదేశ్, బికాస్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మోస్ట్ ఆఫ్ ది సిలబస్ సేమ్ ఉంది, ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా సేమే ఉంటుంది. నెక్స్ట్, అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అకార్డింగ్ టు దట్. See, whenever you read any question in the question paper, ఆ క్వశ్చన్ అసలు ఎలాంటి టైప్ ఉంది. సి ఇక్కడ డిస్టింగ్విష్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ బిట్వీన్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే జనరల్గా 2 పారాగ్రాఫ్స్లో స్ప్లిట్ చేయాలి. ఒక పేపర్ని 2 సైడ్స్లో స్ప్లిట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది థింగ్ యూ షుడ్ రైట్ హియర్ అండ్ వన్ ఆఫ్ ది థింగ్ యూ షుడ్ రైట్ అట్ ద అనదర్ కార్నర్. సో ప్రెజెంటేషన్ వచ్చేసి నీట్గా వస్తుంది. యూ కెన్ లేఅవుట్ ద డిఫరెన్సెస్ పాయింట్ వైస్, లైక్ ఫస్ట్ పాయింట్కి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్కి సెకండ్ పాయింట్. సో డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అది ప్రాపర్గా అనలైజ్ చేయగలుగుతారు. ఎవరైతే మీకు కరెక్షన్ చేస్తారో హీ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ అండ్ మీకు ప్రాపర్ పాయింట్స్ ఉండేసరికి వాళ్ళకి ప్రాపర్ మార్క్స్ ఇవ్వడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, కమెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఎప్పుడైనా కమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు విత్ యువర్ ఓన్ అనలైజెస్ యూ నీడ్ టు కమెంట్ ఇట్ విత్ రిలేటెడ్ టు ద లా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ బేస్డ్ క్వశ్చన్స్, మీనింగ్ you need to explain these questions with the proper meaning, illustration and important judgments. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ప్లెయిన్ ఏదైనా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఒక రిలవెంట్ జడ్జ్మెంట్స్తో ఇచ్చినప్పుడు దాని రిలవెన్స్ ఇంకా పెరిగిపోతుంది. సో ఆ ఆన్సర్కి ప్రాపర్ మార్క్స్ దిగుతాయి. నెక్స్ట్, డిఫైన్ బేస్డ్ క్వశ్చన్స్. డిఫైన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు ప్రాపర్గా బేరాక్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. బేరాక్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బేరాక్ లాంగ్వేజ్ ఎగ్జామినర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్గా ఆ లాంగ్వేజ్ రావటం వల్ల 100% మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాబరేట్ అండ్ డిస్కస్ సపోర్ట్ విత్ కీ పాయింట్స్. ఎందుకంటే లీగల్ కీ పాయింట్స్ మీరు మెన్షన్ చేసినప్పుడు ఆ ఆన్సర్ రిలవెన్సీ ఇంకా పెరిగిపోతుంది కాబట్టి. నెక్స్ట్, లెట్స్ గో టు ద థర్డ్ ఆస్పెక్ట్. హ్యాండ్ రైటింగ్ షుడ్ బి బ్యూటిఫుల్ అండ్ సపోర్ట్ ద కంటెంట్ విత్ నీట్ ప్రెజెంటేషన్. సి, ఇఫ్ యు ఆర్ రైటింగ్ స్క్రాప్, మీరు ఎంత మంచి కంటెంట్ రాసినా కానీ దాని ప్రజెంటేషన్ మంచిగా లేదు, హ్యాండ్ రైటింగ్ మీద మంచిగా లేదు అంటే కరెక్షన్ చేసేవాడికి మీ రాసిందే అర్థం కానప్పుడు హౌ హీల్ గివ్ యూ ద మార్క్స్, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హ్యాండ్ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ ద కంటెంట్ విత్ నీట్ ప్రజెంటేషన్. లైక్ మీ లైన్ లేఅవుట్ కానీ వర్డ్కి స్పేస్ బిట్వీన్ కానీ ఇవన్నీ మీరు చాలా కాషియస్గా అబ్జర్వ్ చేయాలి. సో మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొంది యూ విల్ గెట్ టు నో దట్ హౌ యూ ఆర్ ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అనేసి. లెట్స్ గో టు అనదర్ పాయింట్. మినిమైజ్ యువర్ వర్డ్ లిమిట్. సి,
ఇక్కడ మీరు ఒక క్వశ్చన్కి 4 పేజెస్ 5 పేజెస్ రాసుకుంటూ వెళ్తుంటే ఎవరైతే ఆన్సర్ కరెక్షన్ చేస్తున్నారో హీల్ గెట్ రిడ్ ఆఫ్ దాట్. తనకేమనిపిస్తుందంటే హీఈస్ డూయింగ్ బక్వాస్, అంటే ఇర్రిలెవెంట్ టాపిక్స్ రాస్తున్నారు. సో వర్డ్ లిమిట్ని మినిమైజ్ చేసి ప్రాపర్ వర్డ్స్ యూజ్ చేసి ఎంత కావాలో అంత నెసెసిటేటెడ్గా మీరు రాయండి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వోంట్ డూ లైక్ దట్, ఇప్పుడు 4-5 పేజెస్, డూ యూ రియల్లీ థింక్ ఎగ్జామినర్ ఈజ్ అ ఫూల్? ఆర్ లేకపోతే ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళైతే ఫూల్సా? దే ఆర్ నాట్. సో మీకు ఏంటంటే ఆ ప్రాపర్ ఆన్సర్కి ప్రాపర్గా రాకపోవచ్చు మార్క్స్. లెట్స్ గో టు లాస్ట్ అండ్ లీస్ట్ పాయింట్, పేపర్ డిసిప్లిన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా. జనరల్గా మీకు ఇచ్చే ఆన్సర్ షీట్ ఏదైతే ఉంటుందో అది A4 సైజ్ పేపర్ ఉంటుంది. A4 సైజ్ పేపర్ ఇచ్చినప్పుడు ఈ కార్నర్ ఎడ్జెస్లో మనం ఎప్పుడు కూడా రాయకూడదండి. యూ మేక్ అ ప్రాపర్ ఇన్లైన్ ఇన్ టు దాట్. సో అక్కడి నుంచి ప్రాపర్గా మీకు ప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 16 లైన్స్ వరకే మీరు రాయాలి. సో ఏమవుతుందంటే ప్రాపర్ స్పేసింగ్ వస్తుంది. సో ఇన్నర్ లైనింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, ప్లీజ్ డోంట్ డూ స్పెల్లింగ్ మిస్టేక్స్. when you are appearing for the JCJ examination, ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో స్పెల్లింగ్ మిస్టేక్స్ అస్సలు టాలరేట్ చేయరు. దే వోంట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ప్లీజ్, according to that, and 16 lines are required. If you like this video and these tips are if really helpful to you, please do like, share and subscribe my videos. Thank you so much.